సినిమాలు తగ్గించింది. అయితే ఏంటి? జేజమ్మ క్రేజ్ మాత్రం తగ్గలేదు. స్టార్ హీరోలతో సినిమాలు లేవు. అయితే ఏంటి? దేవసేన కటౌట్ చూసి ఆడియన్స్ సినిమా చూసేస్తున్నారు. సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తూ ఆడియన్స్ మనసు దోచేస్తుంది అనుష్క. ఆచితూచి అడుగులేస్తూ అందర్నీ తన వైపు లాగేస్తోంది. లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించింది స్వీటీ. సినిమాకి గ్యాప్ తీసుకుంటూ సెలెక్టెడ్ స్టోరీస్ తో సినిమాలు చేస్తున్న అనుష్క ఈసారి రూట్ చేంజ్ చేసింది. తన నెక్స్ట్ మూవీని మలయాళంలో పట్టాలెక్కించింది. రోజన్ థామస్ డైరెక్షన్ లో అనుష్క, జయసూర్య, వినీత్ లీడ్ రోల్స్ లో కథనార్ అనే మూవీ సెట్స్ పైకి వెళ్లింది. మలయాళంలో అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమా కోసమే అనుష్క బరువు తగ్గినట్లు తెలుస్తోంది. బాహుబలి 2 తరువాత అనుష్క స్టార్ హీరోల సినిమాలకి దూరమైంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి పెట్టింది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కే ఓటేస్తోంది. ఇప్పుడు కూడా కథనార్ మూవీలో అనుష్క ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తనలోని విలన్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతోందట. అనుష్క నెగిటివ్ రోల్ చేస్తుందనే విషయమే ఇప్పుడు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2020లో వచ్చిన సైలెన్స్ మూవీ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని గతేడాది చివరిలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి మూవీతో అనుష్క ఆడియన్స్ ముందుకొచ్చింది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి మంచి సక్సెస్ ని అందుకుంది. ఓవర్సీస్ లో సైతం వసూళ్లను రాబట్టింది. మధ్యలో డైరెక్టర్ క్రిష్ తో ఓ సినిమా చేస్తుందని టాక్ వినిపించినా ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు మలయాళంలో మరో ప్రయోగానికి సిద్ధమైంది స్వీటీ. మరి మాలీవుడ్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.